సో గైస్ ఈరోజు అయితే నరుటో వెళ్తూ స్కూల్కి. ఎస్ గైస్ నేనైతే పూర్ పర్సన్ గైస్. నా దగ్గర అందుకని ఫార్చునర్ ఉంది చూడండి. నేను చాలా పూర్ పర్సన్. సో సర్లే గైస్, నా ఇంటి ముందరే ఏంది గైస్, అదే మా స్కూల్ ఉంది గైస్. మా డాడీ చాలా కష్టపడి ఇదైతే నాకు తెచ్చిచ్చాడు గైస్. ఈ కారు ఏమైనా డ్యామేజ్ అయిందనుకో మా డాడీ నన్ను ఇట్ట ఒత్తుకడు గైస్. మా డాడీ వేరే ఊళ్ళో ఉన్నట్లే గైస్ 10 days తర్వాత వస్తాడు. అందుకనే ఎంజాయ్ పండుగ. ఈరోజే గైస్ మా డాడీ పోయిండేది ఊరికి. సర్లే గైస్, ఇక్కడైతే పార్క్ చేసేద్దాం. చిన్నపిల్లలు అదే తీసుకొని ఆడుకుంటారు కదా, అందుకనే నేను ఇక్కడే పార్క్ చేసేసి వెళ్ళిపోతాను గైస్. ఇంకా ఎవరు రాలేదు ఈరోజు. ప్రైమరీ వాళ్ళకైతే ఎందుకు హాలిడే పెట్టినారు అంటే 1 నుంచి 5 వరకులే. 1 నుంచి 5 వరకు క్లాసెస్ ప్రైమరీ ఉంటాము మేము. సర్లే, ఫోన్లో టైం చూసుకుంటే చూడండి 8:30 అయ్యింది. నాకు లంచ్ బాక్స్ అయితే ఇక్కడ పెట్టేద్దాము. లంచ్ టైం అయినప్పుడు నేను. సర్లే గైస్, ఇప్పుడైతే నా బ్యాగ్ తీసుకుంటాను. ఇది కాదు, ఇది నా బ్యాగ్ కాదురా రే, ఇది నా బ్యాగ్. ఇదే గైస్ నా బ్యాగ్. అందరికన్నా ఫస్ట్ నేనే వెళ్ళిపోవాలి గైస్. నా ఫోన్ అయితే ఇక్కడ పెట్టేస్తాను గైస్. నా ఫోన్ అయితే అక్కడ పెట్టేసినాను. కదా గైస్. ఎన్నిసార్లు క్లిక్ చేసినా అది రాదు. ఇక్కడైతే 5th class వాళ్ళు గైస్ ఉండేది. సర్లే గైస్, నేనైతే పైకి వెళ్ళిపోతాను. అందరికన్నా నేను ఫస్ట్ వచ్చిన. సీట్ మేడం కూడా ఫస్ట్ వచ్చింటుంది కదా, మర్చిపోయినా గైస్. మేడం నాకన్నా ఫస్ట్ వచ్చింటుంది. సెలై గెట్టింగ్ మేడం, కమింగ్ నరుటో. నేనే ఫస్ట్. హాయిరా షిట్ యాన్. గైస్, నేను ఫోటోసింథసిస్ లెసన్ చెప్తాను. మీరు కై పాయింట్స్ రాసుకోండి. ఫోటోసింథసిస్ చేసి గైస్ లంచ్ బ్రేక్. గైస్ ఎవరు గైస్ ఇలా చేసిండేది? సెట్ మ్యాన్, మా డాడీ వస్తే ఉతికేస్తాడే. ఏం చేద్దాం ఇప్పుడు? మా డాడీ వచ్చేలోపు నా పెద్ద బిజినెస్ తెచ్చుకోవాలి. ఫస్ట్ ఈ స్కూల్ని పగలగొట్టాలి గైస్. మీకు తెలియకుండా చాలా బాంబ్స్ అయితే వేసేసినాను. అక్కడ 3 బాంబ్స్ వేసినట్టు చూపించాను, కానీ నేను చాలా బాంబ్స్ అయితే వేసేసాను గైస్. సో ఓకే గైస్, ఇప్పుడైతే పేరు డబ్బింటుంది. ఇప్పుడైతే చూద్దాము వెనకాలకి. రెడీ 1 2 3 గో. ఇప్పుడైతే వెనకాలకి తిరిగి చేసేద్దాము గైస్. ఇక్కడ చూడండి, ఏంది లేదు అసలు. స్కూలే పటాష్ అయిపోయింది. ఆ కార్లో అయితే మా ఫ్రెండ్ దగ్గరికి పోదాం. వాడైతే పెద్ద బిజినెస్ మ్యాన్, సమోసాలు అమ్ముకుంటా ఉంటాడు. రే బైక్ రా, కార్ కదా ఇది. రే కారీరా. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను గైస్. ఎందుకంటే వాడు మంచి బిజినెస్ మ్యాను. వాడి దగ్గర అయితే అన్ని బిజినెస్ ఐడియాలు ఉంటాయి. పెద్ద బిజినెస్లు అయితే కాదు గైస్, చిన్న బిజినెస్లే వాడి దగ్గర ఐడియాస్ ఉండేది. సర్లే గైస్, ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి గైస్. రే ఎల్లురా. సర్లే, నేను వెళ్ళిపోతాను. నేను జస్ట్ అలా ఇచ్చినాను అంతే గైస్. అక్కడ వ్యూ అన్నాడు, అది మన పవర్. సో ఉందండి గైస్, ఎక్కడైతే పోయేసి వస్తాను గైస్. నేనైతే వాడి ఇంటికి అయితే వచ్చేసాను. అరే నాకు ఒక మంచి బిజినెస్, సమోసా పెట్టుకోరా. ఓకే రా మా వాడు, నువ్వు చెప్పిందే పెట్టుకుంటా. సరేలేరా, సమోసా పెట్టుకో. పానీపూరి పెట్టుకుంటా. సో ఓకే గైస్, నేనైతే పానీపూరి బండి అయితే అదే ఫైనల్ చేసేసాను. అది మన బండి కాదు, వాడిది. వాడు కొడతాడు మనల్ని, మన వేసుకొని వినకు. వాడి 10 రోజులు కష్టం తీసుకున్నాడు. నాకు ఒక రోజులో ఎంత వస్తుందో డబ్బులు పెట్టుకోవడానికి బ్యాగ్ పెట్టుకున్నా గైస్. ఇది దొబ్బేసిండేదని తెలిస్తే నన్ను దొబ్బేస్తాడేమో వీడు. అరే మావాడు నా వెనకంటి రావద్దులేరా, పర్వాలేదు గైస్. మనమైతే ఇప్పుడైతే పానీపూరి స్టాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మా ఇంటి ముందరే ఉంది. సో ఓకే గైస్, నేనైతే వచ్చేసాను పానీపూరి స్టాల్. ఇక్కడైతే ఐస్ క్రీమ్ షాప్. వద్దు గైస్, దీనికి ఎవడొస్తాడు? ఎండాకాలం అయితేనే వస్తాడు. ఇదే గైస్ పానీపూరి షాప్, పక్కనేది ఉంది గైస్. ఇది బిర్యానీ. అరే 0 రూపీస్కి ఎవరు అమ్ముతాడు రా? ఫ్రీగా వద్దమ్మతాడు.
దీన్ని అయితే నేను అమ్ముతాను గైస్, పానీపూరి స్టాల్. ఎందుకంటే సాయంత్రం ఎక్కువగా మంది వస్తుంటారు. వీళ్ళు రెసిపీలు చేసి పెట్టేస్తున్నారు గైస్ అన్నీ. సరేలే గైస్, నేనైతే ఇంటికి తెచ్చేసుకున్నాను నా పానీపూరి స్టాల్ అయితే. ఇప్పుడైతే రైల్వే స్టేషన్ కాడిపోయి అమ్మడమే, ఎందుకంటే అక్కడ చాలా జనాలు ఉంటారు కదా గైస్. దానికి పానీపూరి అను ప్లేట్ మసాలా పానీపూరి ఇందండి అన్న, బాగా తినండి గైస్. ఈరోజు అయితే 3 కోట్లు అయితే వచ్చాయి గైస్. ఎలానో తెలియదు, నేను మధ్యాహ్నం పెట్టినా గైస్. ఇప్పుడైతే సాయంత్రం అవుతుంది. హలో అన్న, మాకు ఇల్లు కావాలి, ఈ బిల్డింగ్ తీసుకో. సర్లే అన్న. గైస్ కామాటలు వాడు 3 కోట్లు సైన్ చేసి వెళ్ళంట గైస్ వాడు. అమ్మయ్యా గైస్, చాలా అలిసిపోయినా గైస్. అమ్మి సర్లే, గుడ్ నైట్ నరుటో. సో గైస్, ఇప్పుడైతే ఒకటి మనకి 3 కోట్లు ఇచ్చేస్తాడు కదా, దెబ్బకి 6 crores వస్తాయి గైస్. నేనైతే 3 కోట్లతో ఇది 2 కోట్లు ఖర్చు పెట్టి ఈ డిఫెండర్ అయితే కొనేసినాను డిఫెండర్ అయితే. సో నేను ఇప్పుడు బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్తాను. దాని సైన్ పెట్టు ఆఫీసర్. ఓకే నరుటో వేర్ నేను సైన్ పెట్టేసాను. మీదే ఈ కంపెనీ. బాగా హే గాయ్స్, మీకు కూడా నరుటో క్యారెక్టర్ లింక్ కావాలనుకుంటే మీరు ఇప్పుడే ఉండండి కొంచెం నా యూట్యూబ్ ఛానల్లోకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మీకైతే మోర్ మీద అయితే క్లిక్ చేసేసి నా వీడియో ఇక్కడ చూడండి, నా వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇక్కడ ఉంది. మీరు కానీ వీడియో మీద క్లిక్ చేసి, నేనైతే చెప్పాను నా డిస్క్రిప్షన్లో ఉందని చెప్పి, ఇక్కడైతే చూడండి లేదు, డిస్క్రిప్షన్లో లేదు. సో మీరు ఇక్కడ వాట్సాప్ ఛానల్ లింక్ కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసినాక కొంచెం వెయిట్ చేయండి, లోడింగ్ స్క్రీన్ అవుతుంది. తర్వాత మీరైతే అక్కడ వ్యూ ఇన్ వాట్సాప్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. మీరు సడన్గా నా వాట్సాప్ ఛానల్లో వచ్చేస్తారు. ఉండండి, ఇక్కడ కింద ఏదో ఉంటుంది, ఉండండి గైస్. ఇక్కడ కింద ఫాలో ఛానల్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత అక్కడ అన్మ్యూట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత నరుటో JLB అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేసుకోవండి. అవైతే ఇండిపెండెన్స్ సిటీది అయితే నా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేస్తాను, మీరైతే పోయి చూసేయండి దాన్ని. సో గైస్, ఇక్కడ మీ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 3 dots మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు ఇక్కడైతే ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు కాపీ లింక్ మీదన్నా క్లిక్ చేయొచ్చు, డౌన్లోడ్ మీదన్నా క్లిక్ చేయొచ్చు. నేనైతే కాపీ లింక్, డౌన్లోడ్ మీద రెండింటి మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిప్ బోర్డ్లో అయితే కాపీ అయిపోయింది. సో మీరు తర్వాత గేమ్లోకి వచ్చేసేయాలి. గేమ్లోకి వచ్చేసి తర్వాత ఇక్కడ ఇంటర్నెట్ ఆప్షన్ మీద అయితే ఇక్కడ మీరు పేస్ట్ మీద బటన్ ప్లేస్ చేయాలి. తర్వాత కంటెంట్ స్టాండ్ అవుతుంది. తర్వాత ఇక్కడైతే వచ్చేసి మీరు లోడ్ మీద అయితే క్లిక్ చేసేసి రండి గైస్. నరుటో మీద అయితే క్లిక్ చేయాలి. నరుటో JLB దాని మీద అయితే క్లిక్ చేయాలి, లాంగ్ ప్రెస్. తర్వాత మళ్ళీ మీరు రీస్టార్ట్ చేస్తే గేమ్. తర్వాత మీకైతే నరుటో కొత్తగా వచ్చిన లెక్క సబ్స్క్రైబ్